వికారాబాద్ లో పట్టపగలు దొంగతనాలు అసలేం జరుగుతోంది? వికారాబాద్ పట్టణంలోని కోర్టు ముందు భవానీనగర్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. 3 తులాల బంగారం, 70 తులాల వెండి, 15,000 నగదును ఎత్తుకెళ్లిన దొంగలు. సమాచారం అందుకున్న వికారాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. దొంగలు పడ్డారు అమ్మాట నా ముందు అనుకొని బయటకు వచ్చి అంతే సార్. ఏం చేయాలి మేమైతే ఏం పుట్టలేదు. ఏమేమి పోయినాను? ఏమేమి పోయినాయి సార్? ఉన్నాయి పైసలు ఉండే, 3 తులాలు బంగారం ఉండే, 25 తులాల రెండు జతలు పడగొలుసులు, 17 తులాల ఎండి, మళ్ళీ సపరేట్ గోల్డ్ చైన్ మోపిల్లలు వేసుకుంటారు చూడాలి, మెట్టెలు, సండే సైడ్ మెట్టెలు ఉంటాయి ఆడపిల్లలు పెట్టుకునేవి, అవి పుస్తకాలకు మధ్యలో 5 అవి చేపించుకుంటారు సార్. 3 అవి 5 ఉండే. అవి మా ఇల్లుడు పెళ్లికి అట్లాంటి ఏళ్ళు కుంకురం పెట్టి 2 మాసాలు 3 మాసాలు ఉంటుంది. మా చిన్నపిల్ల మా మన్మరాలు పోగులు. లేదన్నా నా జీతం వచ్చినాయి సార్. ఓనర్ వాళ్ళకి 4,000 ఓనర్ వాళ్ళకి ఇచ్చిన. నువ్వు డ్యూటీకి పోతావా? 2 డ్యూటీకి పోతా. ఎక్కడ చేస్తావు డ్యూటీ? గీడ కోడి పక్కకి అదే ఆడ చేస్తాను సార్. నేను డ్యూటీకి వచ్చేలోపు ఈ పని అయిపోయింది. పని అయింది సార్. డ్యూటీకి వచ్చేలోపు అమ్మని ఉంటుంది. అమ్మ కూడా లేదు. అమ్మ బయటకు పోయిందట. ఒకడైతే పైసలు కూడా ఉంది సార్. అన్న పైసలు కూడా పోయింది. లేదైనా 30,000 దాకా పోయినాయి సార్ పైసలు కూడా. లెక్క పెట్టుకుంటా సార్. నాకు సార్ దాచుకుని ఏం లేదు. ఆడ పెట్టుకున్న పైసలు అయితే పెట్టుకుని దాచుకున్న పైసలు బంగారం ఏంటి ఇవన్నీ తీసుకొని పోయి సార్. అందులో ఏం పోయింది కూడా నాకేం అర్థమవుతలేదు ఇప్పుడు. ఏం చెప్పండి సార్ మీరు. కావాలి లలిత అంట సార్.